హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 26. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ ఎందుకు, స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. దక్ష చెప్పినట్టుగానే ఆ చీర కట్టుకొని తాతగారి దగ్గరికి వస్తుంది. తాతగారు, మీరిచ్చిన చీర బాగుందా? ఆకుపచ్చ రంగు పట్టు చీర, పింక్ కలర్ బార్డర్, చేతికి గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుంటుంది. చక్కగా తలస్నానం చేసి జుట్టు అలా వదిలేసి పువ్వులు పెట్టుకుంటుంది. మెడలో నల్లపూసలు వేసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటుంది. తాతగారు పైనుంచి కింద దాకా చూసి చాలా బాగుంది అని పరవశించిపోయి దగ్గరికొచ్చి దక్ష నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. ఎప్పుడూ మామూలుగా మాట్లాడతారు, ప్రేమగా పలకరిస్తారు, ఆప్యాయంగా ఉంటారు. అలాంటిది ఇవాళ అలా ముద్దు పెట్టుకునేసరికి తాతగారికి ఎందుకింత ఎగ్జైట్ అవుతున్నారు అర్థం కాదు. దక్షని అలా చూసి మహాలక్ష్మిలో ఉన్నావు తల్లి, ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండు. దక్ష వెంటనే ఆయన కాళ్లకు దండం పెడుతుంది. నా చేతిలో తొందరగా మునిమనవడిని పెట్టాలి అని ఆశీర్వదిస్తారు. దక్ష నవ్వుతూ సిగ్గుపడుతుంది. ఏమైంది తాతయ్య? ఏమీ లేదు, కానీ మీ ఆయన ఇంట్లో లేడా? ఇవాళేదో టెండర్ సబ్మిట్ చేయాలని ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఆయనే కాదు, ఇంట్లో ఎవరూ లేరు. మీరు నేను మాత్రమే ఉన్నాం. సరేనని సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు. దక్ష కిచెన్లో ఏదో చేస్తూ ఉంటుంది. తాతగారు పేపర్ చదువుతున్నారు అనేది అబద్ధం. దక్షని గమనిస్తున్నారు. దక్ష కూడా వచ్చి తాతగారి పక్కన కూర్చొని ఏదో స్నాక్స్ తింటూ, చాలా థ్యాంక్స్ తాతగారు, నా కోసం చీర కొనడమే కాకుండా దాన్ని కనక మహాలక్ష్మి గుడిలో పూజ చేయించి తీసుకొచ్చారు. అమ్మవారికి చీర కదా, ఇది కట్టుకోగానే ఏదో తెలియని భక్తిభావం. నా కోసం పూజ చేయించి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంటుంది. అయ్యో దక్ష, కనక మహాలక్ష్మి గుడిలో పూజ చేయించలేదు. అవునా, నేనింకా ఆ గుడిలోనే పూజ చేయించారనుకుంటున్నాను. మరెక్కడ చేయించారు అని అడుగుతుంది. మధుర మీనాక్షి గుడిలో అమ్మవారికి కట్టి స్పెషల్గా పూజ చేయించిన చీర. మీరెప్పుడు మధురై వెళ్ళారు తాతగారు? నేను వెళ్ళలేదు. నా ఫ్రెండ్ వెళ్తుంటే ఈ చీర నీకోసం తీసుకుని అక్కడికి పంపించి పూజ చేయించి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడు. అందుకే నిన్ను ఈ చీర కట్టుకో అని అంత బలవంతం చేశాను అని ఓ ఫ్లోలో చెప్తూ ఉంటారు తాతగారు. దక్ష నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉంటుంది. తాతగారు దక్ష వైపు చూసేసరికి దక్ష ఎక్స్ప్రెషన్ చూసి తను నోరు జారిన విషయం అర్థం చేసుకుంటాడు. వెంటనే సైలెంట్ అవుతారు. వామ్మో, నా మనవరాలు తెలివైంది. నన్ను మాటల్లో పెట్టి విషయం రాబట్టింది. ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు తనకి విషయం చెప్పేశాను. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే అనుకుంటారు శ్రీనివాసరావు గారు. కరెక్ట్గా దొరికారు తాతగారు అనుకొని, ఏం చేస్తాం, నేను ఇంట్లో పూజ చేసినందుకు మీ మనవడు నా దవడ పగలగొట్టాడు. మీరు మాత్రం ఏకంగా ఒక చీర కొని ఫ్రెండ్ చేత మధురై పంపించి అక్కడ ఈ చీర అమ్మవారికి కట్టించి పూజ చేయించి, అది కూడా స్పెషల్ పూజ. ఆ తర్వాత దాన్ని ఇంటికి తీసుకొచ్చి నా చేతికిచ్చి కట్టుకోమన్నారు. ఈ చీర చూడగానే నాకు డౌట్ వచ్చింది తాతగారు. ఎందుకంటే ఏ చీర మీద కూడా పసుపు కుంకుమ ఉండదు. అది పూజ చేయించిన చీరల మీద మాత్రమే ఉంటుంది. నాకు అప్పుడే అర్థమైంది. అందుకే కావాలనే కట్టుకోను అన్నాను. అప్పుడు మీరు చాలా బాధపడ్డారు. 2 రోజులు భోజనం కూడా సరిగ్గా చేయలేదు. నేను చీర తీసుకున్న తర్వాతే మీ ముఖంలో సంతోషం కనిపించింది. ఇలా గుడిలో పూజ చేయించిన చీర మీరు తెచ్చిచ్చారని, అది నేను కట్టుకున్నానని ఈ విషయం మీ మనవడికి తెలిస్తే ఏమవుతుంది తాతగారు అంటుంది చీర కొంగుని తిప్పుకుంటూ. అమ్మ దక్ష, వాడికి చెప్పకు అంటూ బ్రతిమలాడుతూ ఉన్నట్టు అడుగుతారు తాతగారు. కుదరదు, చెప్పాల్సిందే తాతగారు. ఎందుకంటే నా భర్త దగ్గర నేనేది అబద్ధం చెప్పను. అది కాదురా, ఇంత వయసు వచ్చాక మరీ మనవడు తిడితే బాగోదేమో. అందుకే ఈ ఒక్కసారికి వదిలేస్తాను. ఒక విషయం చెప్పండి, అప్పుడు వదిలేస్తాను. ఇక అడ్డంగా దొరికిపోయాను కదా, ఏ విషయమైనా చెప్పేస్తాను, అడుగు అంటారు తాతగారు. ఇప్పుడు చెప్పండి, అసలు చీర ఎందుకు కొన్నారు? గుడిలో పూజ చేయాల్సిన పనేముంది? నన్ను ఒప్పించారు కట్టుకోమని. ఇందులో ఏముందిరా, నీకు అమ్మవారంటే చాలా ఇష్టం కదా, అలా తెప్పించానంతే. దీనికి ఇన్ని డౌట్స్ వచ్చాయా?
నిజం చెప్పండి తాతగారు. లేదంటే నేను మీ మనవడికి చెప్పేస్తాను. వద్దు. చెప్పొద్దు. చివరికి తాతయ్యని బ్లాక్‌మెయిల్ చేస్తున్నావన్నమాట. ఛ! మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయడం ఏంటి? నిజం తెలుసుకోవాలని అడుగుతున్నానంతే. ఇప్పుడైనా సరే నేను నిజం చెప్పకపోతే నేను నీ మనవడికి చెప్తానని బెదిరిస్తుంది. ఏం లేదురా ముసలివాడిని కదా! ఏవేవో పిచ్చి పిచ్చి కలలొస్తున్నాయి. భయమేసింది అందుకని. నాకు కరెక్ట్‌గా అర్థమయ్యేలా చెప్పండి తాతగారు. నాకొక మాటిస్తావా? ముందు విషయం చెప్పండి. అప్పుడు మాటిస్తాను అంటుంది. ఏమీ లేదు. ఒకరోజు నేను నిద్రపోతున్నప్పుడు ఒక కలొచ్చింది. ఆ కలలో నువ్వు వాడు గొడవ పడ్డారు. వాడు నిన్ను ఇంట్లో నుండి బయటకు కూడా వెళ్ళమన్నాడు అని ఇంకా ఏదో చెప్పేలోపు దక్ష గట్టిగా నవ్వి మరి నేను బయటికి వెళ్ళిపోయానా తాతయ్య గారు అంటుంది. నీకు నవ్వులాటగా ఉంది కదా! ఆ కల వచ్చిన తర్వాత నేనెంత భయపడ్డానో తెలుసా? సారీ తాతయ్య గారు. మీరు ఆ కలని ఇంత సీరియస్‌గా తీసుకున్నారా? నిద్రపోతున్నప్పుడు ఒక్కొక్కసారి నేను చచ్చిపోయినప్పుడు కూడా నా కలొచ్చింది. అందుకని నిజంగా చచ్చిపోయానా ఏంటి? ఏదో కలలో వచ్చిందని దాన్ని పట్టుకొని భయపడుతూ బాధపడుతూ ఉన్నారా? ఎందుకో తెలీదు. మీ ఇద్దరూ విడిపోతారు అన్న ఆలోచన కలలో కూడా నేను భరించలేకపోతున్నాను అని కొంచెం సీరియస్‌గా, ఎమోషనల్‌గా చెప్తారు. తాతయ్య గారు నాకేదో జరుగుతుందని ఎక్కువగా ఆలోచించి, ఆ రోజు ఆఫీస్‌లో కళ్ళు తిరిగి కింద పడిపోయారు కదా! అవును. భయమేసింది. నువ్వు నిజంగానే ఈ కుటుంబానికి ఎక్కడ దూరం అయిపోతావో అని ఆలోచించి ఆఫీస్‌లో అలా పడిపోయాను. అర్థమైంది. కళ్ళు తెరవగానే నన్నలా గమనిస్తూనే అప్పుడే అనుకున్నాను అంటుంది. నేను చాలా అదృష్టవంతురాలిని తాతయ్య. పెళ్లి చేసుకొని ఇక్కడికొచ్చి మీ అందరి అభిమానాన్ని పొందుతున్నాను కదా! అందుకు నాకేదో అవుతుంది అని మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ప్లీజ్ నాకేం కాదు. దక్ష నాకొక మాటిస్తావా? ఏంటి తాతగారు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలి వెళ్ళను అని నాకు మాటివ్వు. వాడు నీతో గొడవ పడ్డా, తనే నిన్ను ఇంట్లో నుంచి గెంటేసినా సరే, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకూడదు అని తాతగారు కన్నీళ్లు పెట్టుకుంటారు. తాతయ్య గారు ఏంటిది? నేనెక్కడికి వెళ్తాను? ఒకవేళ మీ మనవడు ఆ రోజులాగే ఒకటి కొట్టి, బయటకు వెళ్ళు అని చెప్పినా కానీ, ఈ తాతగారిని వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళను. నిజంగానే వెళ్ళవు కదా! నా మీద ఒట్టేసి చెప్పు అంటారు. ఒకవేళ నీ మనవడు కనుక కోపంలో నన్ను బయటకు వెళ్ళమని చెప్తే, నేను వెళ్ళను. నేను నా తాతగారితోనే ఉంటాను. కావాలంటే నువ్వు బయటకు వెళ్ళు అని మీ మనవడిని బయటకు పంపిస్తాను. సరేనా? అంటుంది నవ్వుతూ. ఆ మాటకి తాతగారు కూడా నవ్వుతారు. అల్లరి పిల్ల అని తల మీద ఒక తట్టి లోపలికి వెళ్ళిపోతారు. 500 రూపాయల తేడాతో టెండర్ రోహిత్‌కొస్తుంది. కానీ మిగతా చెక్ చేస్తూ ఉంటారు. ఏంటి జై ఏమీ అర్థం కాలేదా? అని ఒక చిటిక వేస్తాడు రోహిత్. బాయ్ సార్ అని మౌనిక లేచి వెళ్లి రోహిత్ దగ్గర నిలబడుతుంది. ఈ అమ్మాయి వల్ల ఈసారి మనకి టెండర్ మిస్ అయింది అని మూర్తి గారు, జై ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఇక టెండర్ రోహిత్‌కి అని అనౌన్స్ చేయబోతున్నారు. రోహిత్ జై వైపు చూసి గర్వంగా కాలర్ ఎగరేస్తూ చూస్తాడు. ఒక్క నిమిషం ఇందులో ఇంకొక కవర్ ఉందే నేను చూడలేదు అని అనుకుంటూ ఇంకొక కవర్ తీస్తాడు. సారీ గాయ్స్ అని అడుగున ఉన్న ఇంకొక కవర్ చేతిలో పట్టుకుని పైకి తీస్తారు. అదెవరిది అనుకుంటూ అందరూ గుసగుసలాడుకుంటున్నారు. అలాంటి కవర్లు ఎన్నున్నా కానీ ఆ టెండర్ నాకే. ఎందుకంటే అది తనకే వస్తుందని చాలా నమ్మకంతో, గర్వంతో ఉంటాడు రోహిత్. పైగా మౌనిక ద్వారా జై టెండర్ కోడ్ కూడా తెలుసుకున్నాడు కాబట్టి తనకు ఎదురులేదు అనుకుంటున్నాడు. దానిని ఓపెన్ చేసి చూసిన తర్వాత రోహిత్ గారు ఆదిత్య శ్రీనివాస్ అంట. నీకన్నా కరెక్ట్‌గా 100 తేడాతో ఈ టెండర్‌ని గెలుచుకున్నాడు. ఆ మాట వినగానే రోహిత్ కోపంగా లేచి నిలబడ్డాడు. వెంటనే జై వైపు కోపంగా చూస్తాడు. జై నవ్వుతూ రోహిత్ వైపు చూసి తను కూడా స్టైల్‌గా కూర్చొని స్పెట్స్ పెట్టుకొని కాలర్ ఎగరేస్తాడు. మిస్టర్ ఆదిత్య శ్రీనివాస్ అనగానే ఆది లోపలికొస్తాడు. సారీ సార్ కొద్దిగా లేట్ అయింది అనుకుంటా అపాలజీ చెప్తూ వచ్చి జై పక్కన కూర్చున్నాడు ఆది. అన్నదమ్ములిద్దరూ హైఫై ఇచ్చుకుంటారు. ఆదిని చూడగానే ఇటు మౌనిక, అటు రోహిత్ ఇద్దరూ కళ్ళు తిరుగుతాయి. ఇంత పక్కాగా ప్లాన్ చేస్తే టెండర్ వాళ్ళకు వెళ్ళిందేంటి? అని అనుమానంతో మొహం ఎరుపెక్కుతుంది రోహిత్‌కి. ఈ టెండర్‌ని గెలుచుకున్నందుకు అందరూ ఆదిని విష్ చేస్తూ ఉంటారు.
ఆదితో అందరూ మాట్లాడుతూ ఉంటారు. అందరినీ పరిచయం చేసుకో అని ఆదిని అక్కడే ఉండి జై మాత్రం రోహిత్ దగ్గరికి వెళ్తాడు. రోహిత్ గేమ్ నువ్వు మొదలు పెట్టావు, కానీ నేను ఫినిష్ చేశాను. అంటే నా మీద నీకు అనుమానంగా ఉంది. అందుకే నీ కంపెనీ నుంచి ఒక టెండర్ మౌనికకు తెలిసేలా వేశాను. మీ తాతయ్య హెల్త్ బాలేదు కాబట్టి ఆదిని ఆ చైర్లో కూర్చోబెట్టి శ్రీనివాస గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి రెండో టెండర్ మీ తమ్ముడి పేరు మీద వేశావన్నమాట. అలా కాంట్రాక్ట్ నీకు మిస్ అయినా నీ తమ్ముడికి వచ్చింది. మీ ఇద్దరు ఒకటే కదరా, ఎవరికొస్తే ఏంటి అంటాడు రోహిత్. యువర్ వెరీ స్మార్ట్ రోహిత్. నేనెంత తెలివిగా చేసినా ఆ పని ఎంత బాగా కనిపెట్టావు చూడు. నేనింకా స్మార్ట్గా ఆలోచించాలి. అలాగే నువ్వు కూడా ఇంకా స్మార్ట్గా ఆలోచించు. ఏం జరిగిందో తెలుసుకున్నావు, కానీ కొంచెం లేటుగా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని ఆఫీస్కి పంపించినా కూకిటి వేళ్లతో సహా పీకి పడేస్తాను అని మౌనిక వైపు చూపించి మాట్లాడతాడు జై. అది జైబాబు దెబ్బంటే అది జైబాబు దెబ్బంటే అనుకుంటూ మూర్తి సంబరపడుతూ అంటాడు. రోహిత్ మౌనిక కరెంట్ షాక్ తిన్న కాకుల్లాగా అవుతారు. అది సరే, అసలు నీకన్నా ఖచ్చితంగా 100 ఎలా తక్కువ వేశానో ఆలోచించావా? అవును, ఖచ్చితంగా వీడికి ఎలా తెలిసింది? అప్పుడు డౌట్ పడతాడు రోహిత్. నువ్వొక్కరిని ఆఫీస్కి పంపించావు, కానీ నేను నీ ఆఫీస్కి దాదాపు 25 మందిని పంపించాను. నీ కంపెనీలో ప్రతి చోట నా మనుషులున్నారు. అందుకే నువ్వేం చేయాలనుకున్నా నాకు తెలిసిపోతుంది. అసలే స్టాఫ్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా మనుషులు అని నువ్వెలా తెలుసుకుంటావు? ఎంత వెతికినా నీకు అర్థం కూడా కాదు. ఇప్పటికైనా నాతో ఇలా ఢీకొట్టడం మాను. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అని మౌనికను చూపిస్తూ అంటాడు. రోహిత్ కోపంగా ఏదో అనబోతుంటే జైబాబు మిమ్మల్ని వాళ్ళు పిలుస్తున్నారు, రండి అని మూర్తి గారు జైని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. అందరితో మాట్లాడుతున్నా కానీ ఆది జై చెప్పే మాటలు వింటాడు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని వీళ్ళ ముగ్గురు కూడా బయలుదేరతారు. ఛీ, ప్రతిసారి వాడిని దెబ్బతీయాలని అనుకొని నేనే ఫూల్ అవుతున్నాను. వీడు తమ్ముణ్ణి కూడా బిజినెస్లోకి తీసుకొచ్చాడు అన్నమాట. చూస్తాను జై. అన్ని వైపుల నుంచి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఎక్కడొక చోట దొరకకుండా ఉండవు కదా, దానికోసం వెయిట్ చేస్తాను అని కార్ దగ్గర నిలబడి అనుకుంటూ ఉంటాడు. మౌనిక వైపు చూసి, ఇక నువ్వు వెళ్ళు, నీతో ఏ పని లేదు. ఏదైనా పనుంటే మాత్రం నన్ను మర్చిపోకండి అంటుంది. సరే అని తనను పంపిస్తాడు. జై రోహిత్ వైపు చూసుకుంటూ నవ్వుతూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. రోహిత్ కూడా కోపంగా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. అన్నయ్య, నాకు ఒక డౌట్. ఏంటో అడగరా? నిజంగానే వాళ్ళ కంపెనీలో మన మనుషులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు అని అడుగుతాడు ఆది. ఆ మాటకి మూర్తి నవ్వుతారు. జై ఆది వైపు చూసి, చీచి, అలాంటి చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయను. నేను ఏదైనా డైరెక్ట్గా అటాక్ చేస్తాను. వాళ్ళ కంపెనీలో మనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. ఏంటి? ఎవరూ లేకపోతే మరి అలా ఎందుకు చెప్పావు? వాడు మన కంపెనీకి మౌనికని పంపించాడు. ఆ అమ్మాయి రోహిత్ పంపించిన మనిషి అని నాకు తెలుసు. అందుకని నా జాగ్రత్తలో నేనున్నాను. తాతయ్యకి హెల్త్ బాలేదన్నప్పుడు కూడా హడావిడిగా ఫైల్స్ అలా వదిలేసి వచ్చాను. తర్వాత సీసీటీవీ కెమెరాలో చూశాను. తను రోహిత్కి ఫార్వర్డ్ చేయడం అర్థమైంది. అందుకే నీ చేత ఇంకొక టెండర్ వేయించాను. నిజానికి వాళ్ళ కంపెనీలో మన మనుషులు ఎవరూ లేరు. కానీ ఉన్నారని ఎందుకు చెప్పానంటే, వాడిలాగే నేను కూడా కొంతమందిని ఏర్పాటు చేశాను అనుకొని ఎవరిని చూసినా అనుమానిస్తాడు. ఎవరితో ఏ విషయమూ డిస్కస్ చేయలేడు. ప్రతి క్షణం టెన్షన్తో చేస్తాడు. అందుకే చిన్న జలకిచ్చాను అంటాడు జై. ప్రతి క్షణం అనుమానంతోనే బ్రతకాలి వాడు. అన్నయ్య, నువ్వు మామూలది కాదు. నీ మనుషులు అక్కడ ఎవరు లేకపోయినా కానీ ఉన్నారని చెప్పావు. ఎవరు ఉన్నారో అర్థం కాక జుట్టు పిక్కొని చేస్తాడు ఆ రోహిత్ గాడు. మరేమనుకున్నారు మా జైబాబు అంటే? ఎదుటి మనిషిని తొందరగా అంచనా వేస్తాడు. ఇప్పుడు మన జైబాబు ఇచ్చిన షాక్ నుండి తేరుకోవడానికి రోహిత్కి ఎన్ని రోజులు పడుతుందో ఏంటో అని ఆది మూర్తి గారు పెద్దగా నవ్వుతారు. జై మాత్రం సీరియస్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు కూడా సైలెంట్ అవుతారు. మూర్తి గారు, ఇక తాతయ్యని ఆఫీస్కి పంపించే ఉద్దేశం నాకు లేదు. ఆ కంపెనీ ఆది చూసుకుంటాడు. తనకి కొత్త కదా, కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అందుకే మీరు కొన్నాళ్ళు ఆది దగ్గర ఉండండి. ప్రతి విషయంలో తనకి హెల్ప్ చేయండి. మీలాంటి సీనియర్స్ తన పక్కనుంటే ఫాస్ట్గా ఈజీగా అన్నీ నేర్చుకోగలుగుతాడు.
అన్నయ్య అవసరం లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను అంటాడు ఆది. ఒక నెల రోజులైనా ఉండనివ్వు ఆది. మూర్తి గారి ఎక్స్పీరియన్స్ నీకు చాలా అవసరం. ఓకే అన్నయ్య, నీ ఇష్టం. మూర్తి గారు మాత్రం సంతోషంతో పొంగిపోతారు. ఎంత బాగా పనిచేసినా ఒక్కసారి కూడా బాగుందని, సూపర్ అని మెచ్చుకోరు జై. కానీ వాళ్ళ తమ్ముడికి హెల్ప్ చేయడానికి నన్ను పంపిస్తున్నారు. ఎక్స్పీరియన్స్ అవసరం అంటున్నాడు. నేను తప్పకుండా ఒక నెల రోజులు ఆది దగ్గర ఉంటాను అని ఎమోషనల్గా చెప్తాడు మూర్తి గారు. తాతయ్య గారు ఇప్పటికైనా నాకు నిజమే చెప్పారా, లేదా ఇంకేమైనా ఉందా అని అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది దక్ష. తాతయ్య గారు బయటకు వచ్చి ఒక చిన్న ప్యాకెట్ దక్ష చేతిలో పెడతారు. తాతయ్య గారు, ఏంటిది? అమ్మవారికి పూజ చేసిన కుంకుమ, నువ్వు రోజూ పెట్టుకో, అంతా మంచి జరుగుతుంది. నాకు వచ్చిన పీడకల నిజం కాకూడదు. అలాగే తాతయ్య అని అప్పటికప్పుడు అమ్మవారి కుంకుమ తీసి తన నుదుటి మీద పెట్టుకుంటుంది. ఇప్పుడు మీకు సంతోషమేనా? మీరు పూజ చేయించిన చీర కట్టుకున్నాను, కానీ మీ మనవడు చూస్తే మూడో ప్రపంచ యుద్ధం చేస్తాడు. అలాగే అమ్మవారి కుంకుమ కూడా పెట్టుకున్నాను. ఇక నుంచైనా ఈ భయాలు, అనుమానాలు, పీడకలలు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండండి తాతయ్య. ప్రయత్నిస్తానమ్మా. ప్రయత్నించడం కాదు, మీరు అనవసరంగా బాధపడకండి. నేను ఒకటి చెప్పనా తాతయ్య? మీ మనవడి భార్యను నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటుంటే ఇక ఇంట్లో వాళ్ళు ఎంత ప్రేమగా పెంచుంటారు. నాకు అర్థమైంది అని ఎమోషనల్గా చెప్తుంది దక్ష. నా కోసం ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ప్లీజ్. ఇప్పటికైనా విషయాలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండండి తాతయ్య. దక్ష, నువ్వు ఆ మాట ఈ మాట చెప్తున్నావు, కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇక్కడి నుంచి వెళ్ళను అని ఇంకా ప్రామిస్ చేయలేదు అని మళ్ళీ చేయి చాపుతాడు తాతగారు. అలాగే తాతయ్య, మీకు మాటిస్తున్నాను, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఇంటి గడప దాటను అని. చేతిలో చేయి వేస్తుంటే అప్పుడే జై వాళ్ళు లోపలికి వచ్చి అక్కడ జరిగేది గమనించకుండా తన చేయి పట్టుకొని పైకి తీసుకొచ్చి వాళ్ళ టెండర్ మనకే వచ్చింది, ఆది పేరు మీద వేయడం వల్లే మనం విన్ అయ్యాం అంటాడు. వెరీ గుడ్, వాడికి బాగా బుద్ధి చెప్పారని మెచ్చుకుంటారు శ్రీనివాసరావు గారు. కంగ్రాచులేషన్స్ ఆది అంటుంది నవ్వుతూ దక్ష. ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి స్వీట్ తీసుకొచ్చి ఆదికి తినిపిస్తుంది. కానీ దక్ష ప్రామిస్ చేయలేదు. ఆ విషయాన్ని అప్పటికి ఇద్దరు మర్చిపోతారు. ఫ్రెండ్స్, మీరు మాత్రం మర్చిపోకండి. ఇక ముగ్గురు కూర్చొని ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు గ్రేట్, ఫస్ట్ ఆఫీస్లో అడుగు పెట్టేసరికి మంచి ప్రాజెక్ట్తో లోపలికి వెళ్తున్నావు. ఆల్ ది బెస్ట్ అంటుంది. థ్యాంక్ యూ బాబీ అంటాడు ఆది. జై పైకి లేచి సీరియస్గా దక్ష వైపు చూసి, అంటే ఆది గ్రేట్ అంతేనా అని అడుగుతాడు జై. అంటే నేను క్యాజువల్గా అన్నాను. ఇద్దరి మాటలు వింటూ శ్రీనివాసరావు గారు ఆది నవ్వుకుంటూ ఉంటారు. జై సీరియస్గా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి, ఈ చీరేంటి ఇలా ఉంది, దీని మీద పసుపు కుంకుమ ఉన్నాయేంటి అని అడుగుతాడు. ఆ మాటకి తాత మనవరాలు గతుక్కుమన్నారు. ఏంటి శ్రీవారు, మీకు అన్ని డౌట్సేనా? టాపిక్ మార్చుకుంటే ఇదంతా ఏంటో చెప్పు. ఇంట్లో కావలసిన సరుకులు తెప్పిస్తాను కదా, అవన్నీ సర్దుతున్నాను. అప్పుడు పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా తెప్పిస్తాను కదా, అవెందుకు? ఎందుకంటారేంటి? ఎవరైనా మాట అంటారా? పసుపు వంటల్లో వేస్తారు, కుంకుమ రోజు పెట్టుకుంటాను కదా. అది పెట్టుకో, పెడితే మీరు ఒప్పుకోరు కదా. ఈ చీర ఎందుకులా అయ్యింది అంటే ఇదంతా చెప్తావేంటి? ఆ ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఒక బాక్స్లో పోస్తుంటే పొరపాటున చీర మీద పడింది, దానికేముంది? సరేలే ఉన్న లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తాత మనవరాలు అమ్మయ్య అనుకుంటారు. దక్షకి అర్థమైంది. విశ్వామిత్రుల వారు అలిగారు అనుకుంటూ లోపలికి వెళ్ళి కాఫీ తీసుకుని వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. తాతయ్య, అన్నయ్య అలక తీర్చడానికి బాబీ ఇప్పుడు ఎంత కష్టపడాలో. వాడు చిన్నప్పటి నుంచి అంతేరా, ఇప్పటికి కూడా మారలేదు. సరేలే, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, మనం జోక్యం చేసుకోకూడదు అనుకుంటూ ఇద్దరు వెళ్ళిపోతారు. కాఫీ తీసుకోండి శ్రీవారు అంటుంది. అవసరం లేదు. ఎందుకొద్దు? సమాధానం చెప్పకుండా తనని తోసుకుంటూ వాష్రూంలోకి వెళ్తాడు. ఏమైందబ్బా అని గుర్తు చేసుకుంటుంది. విషయం అర్థమవుతుంది దక్షకి. జై వచ్చి బెడ్ మీద కూర్చోగానే తను కూడా వచ్చి పక్కనే కూర్చుంటుంది. కాఫీ తీసుకోండి శ్రీవారు. వద్దని చెప్పాను కదా. ఏంటి శ్రీవారు ఇది? ఆది గ్రేట్ అంటే ఆది వెనక మీరున్నారని నాకు తెలీదా? నాకే కాదు, అక్కడ టెండర్ వేసిన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసుగా. అందరినీ పర్ఫెక్ట్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారు, ఆ మాత్రం ఊహించలేనా? అందరికన్నా మా శ్రీవారు ఇంకా గ్రేట్ అని బుగ్గలాగి చెప్తుంది.
జై కొంచెం శాంతపడి దక్ష చేతిలో ఉన్న కాఫీ తీసుకొని తాగుతాడు. తన వంక చూసి చిన్నగా స్మైల్ ఇస్తాడు. వెంటనే జై మెడ చుట్టూ చేతులు వేసి, చిన్నపిల్లాడిలాగా ఈ అలకేంటి అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఏంటి ఇవాళ స్పెషల్? ఇంత అందంగా రెడీ అయ్యావు? అయినా ఈ చీర నేను నీకు కొన్నట్టు నాకు గుర్తు రావట్లేదు అంటాడు. అవును మరి, ఒకేసారి ఒక షాపు మొత్తం కొని ఇంట్లో పెట్టినప్పుడు ఏ చీర ఏదో మీకు ఎలా గుర్తుంటుంది? ఒక్కొక్కసారి మాకే గుర్తుండదు. అది నిజమేలే అనుకుంటాడు. దక్ష తాతయ్య కంపెనీకి ఆదిని పంపిస్తాను. ఆదిని పంపించాలనుకున్న కంపెనీకి నువ్వెళ్తావా అని అడుగుతాడు. శ్రీవారు, నేనొకటి చెప్తాను, మీరు కోపగించుకోరు కదా? ఏంటో చెప్పరా? నేను ఆ కంపెనీకి రాను. నా బదులుగా అక్కడే రాఖీని కూర్చోపెట్టండి. ఏంటి నువ్వు చెప్పేది? ఇన్ని రోజులు బోరు కొడుతుంది అన్నావు. ఎప్పుడు ఆఫీస్కి తీసుకెళ్తావని గొడవ చేసావు. ఇప్పుడేమో రాను అంటావేంటి? ఒక్కొక్కసారి ఒక్కోలా మాట్లాడుతున్నావు అంటాడు కొంచెం చిరాకు పడుతూ. జై మెడ చుట్టూ చేతులు వేస్తూ చేతులు మాత్రం తీయట్లేదు. ఇంకా దగ్గరికి జరిగి జైని కొంచెం ఊపుతూ తను కూడా ఊగుతూ, ఒకసారి ఆలోచించండి. సౌమ్య, ఐశ్వర్య, ఆది, లడ్డు అందరూ సెటిల్ అయినట్టే కదా. మరి రాఖీని పట్టించుకోవట్లేదు అని పెద్దమ్మగారు అనుకుంటే? వాళ్ళ తమ్ముడు నీ చెల్లెని మాత్రమే చూస్తున్నాడు. పైగా తన భార్యకు కూడా ఒక బాధ్యత ఇచ్చాడు. నా పిల్లల్ని పట్టించుకోలేదని తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది. అందుకని నన్ను పంపించాలనుకున్న కంపెనీకి రాఖీని పంపించండి. కొన్ని రోజులు మీ వెనకాల తిప్పి ట్రైనింగ్ ఇవ్వండి. పూర్తిగా రాఖీకి అప్పచెప్పకుండా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. అప్పుడు తను కూడా సెటిల్ అయినట్టే కదా. నా సంగతి తర్వాత చూద్దాం శ్రీవారు. జై దక్ష వైపు అలాగే చూస్తూ ఉంటాడు. శ్రీవారు, ఏమైంది? ఏం లేదురా. నిజమే కదా, అత్తయ్య అలా అనుకోకూడదు. మా అందరినీ సమానంగా పెంచింది. అవును శ్రీవారు, మనమందరం ఒకే చోట ఉంటున్నాం. పెద్దమ్మగారు బాధపడకూడదు. అసలు ఆవిడికి అలాంటి ఆలోచన రాకూడదు. అందుకని అక్కడ రాఖీని కూర్చోపెట్టండి. రమ్యను కూడా అడగండి. తనకు ఏమి ఇష్టమో అందులో జాయిన్ చేయండి. కీప్ ఇట్ అప్ దక్ష. థ్యాంక్ యూ శ్రీవారు. పర్వాలేదు, కొంచెం బ్రెయిన్ పనిచేస్తుంది అంటాడు. అవును అని అంటుంది. దానికి జై చిన్నగా నవ్వుతాడు. తర్వాత అర్థమవుతుంది ఏమన్నదో. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. నిజమే కదరా? అంటే ఏంటి, నాకు బ్రెయిన్ పనిచేయదంటారా అని కొడుతూ ఉంటుంది దక్ష. తనకి దొరకకుండా తిరుగుతూ ఉంటాడు. జై వెనకాల పరిగెడుతూ కొడుతుంది దక్ష. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని అలిగి బెడ్ మీద కూర్చుంటుంది. జై కూడా వచ్చి తన ఒడిలో తల పెట్టుకుంటాడు. జై అలా చేయగానే దక్ష అలక తీరదు గాని ప్రేమగా జుట్టు నిమురుతుంది. దక్ష తలని కిందకి వంచి పేదాల మీద ఒక చిన్న ముద్దు పెట్టాడు. మరిక తర్వాత ఏం జరగబోతుంది? అసలు తాతగారికి పదే పదే దక్ష ఇంట్లోంచి వెళ్ళిపోతుందని ఎందుకు అనుకుంటున్నాడు? తనకి వచ్చిన కళ నిజమవుతుందా? దక్ష, జై విడిపోతారా? అసలు ఏం జరగబోతుంది? ముందు ముందు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.